జీఎస్టీ బిల్లును ఆమోదించడం, అడ్వకేట్ జనరల్ నియామకానికి ఆమోదం. పంచాయతీరాజ్ చట్టంలో స్వల్ప సవరణలు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన 3 బిల్లులను రద్దు చేయడం. గ్రూప్ 1 ఉద్యోగాలను ఎలా భర్తీ చేయాలి, మరో 2 హామీలు ఎప్పటి నుంచి అమలు చేయాలి. రానున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై చర్చించారు. ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో జీఎస్టీ బిల్లును ఆమోదించడం, అడ్వకేట్ జనరల్ నియామకానికి ఆమోదం, పంచాయతీరాజ్ చట్టంలో స్వల్ప సవరణలు, గత ప్రభుత్వం సిద్ధం చేసిన 3 బిల్లులను రద్దు చేయడం, గ్రూప్ 1 ఉద్యోగాలను ఎలా భర్తీ చేయాలి, మరో 2 హామీలు ఎప్పటి నుంచి అమలు చేయాలి. రానున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలపై చర్చించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, ఈ రోజు జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఈ రోజు మధ్యాహ్నం 3:30కు తెలంగాణ సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల మీద ప్రధానంగా దీంట్లో చర్చించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల అంశం కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. ఇదే సమయంలో 6 గ్యారెంటీల హామీల మీద కూడా చర్చించనున్నారు. ఇవే కాకుండా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అలానే 500 సిలిండర్ల మీద ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు. ఈ 2 పథకాలను ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చించి దానికి ఆమోదం అయితే తెలియజేయనున్నారు. అలానే ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలానే ప్రజాపాలన దరఖాస్తులు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. దాంట్లో అర్హులైన వారికి పథకాలు అందించే విధంగా అర్జీలను అయితే స్వీకరించడం జరిగింది. గత కొన్ని రోజులు తీసుకుంటే 1,09,00,000 పైగా అర్జీలను అయితే స్వీకరించడం జరిగింది. వాటన్నిటిలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసే ఉద్దేశం మీద దీనికి ఈ ప్రజాపాలన దరఖాస్తుల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే మరో విషయం ఏంటంటే నెంబర్ ప్లేట్లను మార్పు విధానం గురించి కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. దాదాపు 20 నుంచి 25 అజెండాలను అయితే ఈ కేబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకోవాలి, అలాగే గవర్నర్ స్పీచ్ గురించి గవర్నర్ స్పీచ్ లో ఏమేమి పొందుపరచాలి, దానికి ఆమోద ముద్ర ఎలా వేయాలని దాని మీద కూడా చర్చించనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి దీనిలో క్షుణ్ణంగా పరిశీలించి దాని ద్వారా రాష్ట్రంలో ఏ పథకాలకు ఎంతెంత ఖర్చు అవుతుంది, వేటికి ఎంత నిధులు కేటాయించాలనే దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో బడ్జెట్ ప్రధానాంశంగా నిర్వహించనున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు
ఒక 6 రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకని ఈ క్యాబినెట్ మీటింగ్ లో ప్రధానంగా బడ్జెట్ కి సంబంధించిన అంశాలు అలానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు వాటికి సంబంధించిన నిధుల గురించి క్షుణ్ణంగా పరిశీలించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిఎస్ శాంతికుమారి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు మినిస్టర్లు అందుబాటులో ఉన్న అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి నిధులు సమకూరే మార్గాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఈ బడ్జెట్ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించే అవకాశం అయితే ఉంది. జ్యోతి, నాగార్జున, ఈ బడ్జెట్ లో కీలకమైన అంశాలు ఏవి ఉండనున్నాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే కాంగ్రెస్ తన మార్కును ఎలా చూపించబోతోంది బడ్జెట్ లో? ముఖ్యంగా ఏదైతే ఈ 6 గ్యారంటీ స్కీమ్లు అయితే ఇచ్చారో దాంట్లో ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది. మహిళలకు ఫ్రీ బస్సు వాటి గురించి అమలు అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉచిత విద్యుత్ అలానే గ్యాస్ సిలిండర్ గురించి రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రకటన చేయడం జరిగేది. ఆ 2 గ్యారంటీల గురించి కూడా దీంట్లో చర్చించి వాటి అమలుకు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు అయితే చర్చించనున్నారు. అలానే ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అర్హులందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా బడ్జెట్ లో వేటికి ఎంతెంత నిధులు కేటాయించాలి, అలానే 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న పథకాలను అమలు వాటికి నిధుల గురించి మాత్రం ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంత వస్తుంది, ఎక్కడెక్కడి నుంచి నిధులు సమకూర్తి, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి సహాయపడినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒక పక్క ప్రతిపక్షాలు కూడా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పిన ఇవి కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు అని చెప్పి ప్రతిపక్షాలను ఒక పక్క నుంచి ప్రజలైతే పెడుతున్నాయి. వీటన్నిటిని తట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 6 పథకాలను వెంటనే అమలు చేయాలన్న దాని మీద ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మన సభలో ఇంద్రవేలి సభలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడో 500 సిలిండరు అలానే ఈ 200 యూనిట్లు దీని మీద అయితే ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిని సాధ్యమైనంత వరకు త్వరలో అమలు చేసే అవకాశం అయితే ఉంది. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు భర్తీలు పోస్టులు నోటిఫికేషన్లు వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలో గ్రూప్ 1 పోస్టుల గురించి కానీ అలానే హోంగార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి అయితే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో క్షుణ్ణంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఏదైతే 8వ తేదీ నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో ఆ సమావేశాల గురించి కూడా ప్రత్యేకంగా అయితే దీంట్లో చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు 6 గ్యారంటీ స్కీములు అలానే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తా ఉన్న నోటిఫికేషన్లు ఈ ప్రధాన అంశాలుగా ఉండేటట్లయితే తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నాగార్జున.